ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు దీపావళి స్పెషల్ ఎపిసోడ్స్ కి స్వాగతం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ ధనత్రయోదశి అసలు ఎలా ఆవిర్భవించిందమ్మా? ఎందుకు వచ్చింది? దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అందులో నుండి విశిష్ట వస్తు సముదాయం చాలా వచ్చింది. ఐరావతం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం, చింతామణి, అప్సరసలు, అంతకన్నా ముందు వారుణి అనబడేటటువంటి ఒక మద్యం, అంతకన్నా ముందు హాలాహలం, ఇవన్నీ వచ్చాయి కదా. అవును. కానీ దేవతలకి తృప్తి లేదు. వాళ్ళు కావాల్సింది వచ్చేదాకా వాళ్ళకి తృప్తి ఎందుకు ఉంటుంది? అలా చేస్తూ ఉండగా అందులో నుండి ధన్వంతరి ఆవిర్భవించాడు. ధన్వంతరి దేవతల యొక్క వైద్యుడు. ఆయన ఆవిర్భవించాడు. ఆయన ఆవిర్భవించింది ఈ త్రయోదశి. అందువల్ల దీనిని ధన్వంతరి త్రయోదశి అంటారు. అది వాడుకలో ధనత్రయోదశి అయింది. ఈ రోజుని డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి దీన్ని బట్టి అర్థమైంది కదా ధన్వంతరికి సంబంధించిందే అని. కానీ దీన్ని ధనత్రయోదశిని ధనంతో ఎందుకు, ధన్ దగ్గర ఎందుకు ఆపామంటే అన్నింటికన్నా గొప్ప ధనం ఆరోగ్యం. ఆరోగ్యం అని పడేటటువంటి ధనాన్ని ఇచ్చే, మనకి ప్రసాదించేటటువంటి ధన్వంతరి ఆవిర్భవించిన రోజు ధనత్రయోదశి. ఈ ఆరోగ్యం ఉన్నట్టయితే యముడు మన దగ్గరికి రాడు గనక ఈ దీపాలు చూసి వెళ్ళవయ్యా అని చెప్పి సాయంకాలం మనం చక్కగా యమదీపాలు పెట్టుకుంటాం గుమ్మం ముందు ధనత్రయోదశి నాడు. ఇది మనకెట్లయినా తెలుగు వాళ్ళకి అలవాట్లో పోయిందమ్మా. ఉత్తర దేశం వాళ్ళు బాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి ఇప్పుడు మళ్ళీ మనం ప్రారంభించుకున్నాం. ఎంతకాలంగానో మనకి అలవాటు లేదు. అవును అవును. తర్వాత మరి ఈ రోజు ఏదైనా కొనుక్కోవాలి, పూజ చేసుకోవాలి, ఇలాంటిది కూడా మనం వింటూ ఉన్నాము. దీన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తూ ఉన్నాం. మొదట్లో లేదు కదమ్మా, ఈ మధ్య కాలంలోనే మనం చేస్తున్నాం. ఒకప్పుడు ఈ ధనత్రయోదశి నాడు బంగారం కొనాలి అనేటటువంటి లెక్క లేదు. ఈ మధ్య కాలంలో మొదలైంది. అసలు ధన్వంతరికి బంగారానికి ఏమిటి సంబంధం? లేదు కదా. కానీ ఇది లోకంలో ఎందుకు వచ్చిందో చెప్తా. ఒకప్పుడు ముఖ్యంగా ఉత్తర దేశంలో కొత్త సంవత్సరాన్ని దీపావళి తర్వాత మొదలు పెట్టుకునేవారు. అందుకే కొత్త లెక్కల పుస్తకాలను రాసుకుంటారు. అవును 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 కదా. అక్కడి నుంచే మొదలు వాళ్ళకి. అక్కడి నుంచి కొత్త లెక్కల పుస్తకాలు మొదలు పెట్టుకుని కొత్త సంవత్సరం, మామూలు ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే ఫైనాన్షియల్ ఇయర్ అనుకుందాం. భారతీయులకి ఫైనాన్షియల్ ఇయర్ ఇది మార్చి కాదు, దీపావళి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళన్నీ లెక్కల పుస్తకాలన్నీ పాతవన్నీ సెట్ చేసేసుకుంటారు, చూస్తారు. అప్పు ఎవరికన్నా తీర్చాలంటే వెళ్ళి తీర్చేస్తారు. ఎవరి దగ్గర అప్పు వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటే వెళ్ళి తెచ్చుకుంటారు. తెచ్చుకోవడమే కాదు, ఒకవేళ వాళ్ళు ఇవ్వలేమంటే తీర్చవయ్యా మళ్ళీ దీపావళి మర్నాడు ఇస్తానంటారు. ఎందుకంటే మొత్తం ఎక్కడికక్కడ లెక్క సరి చేసేసుకోవాలి. అవును. ఈ బ్రాడ్ ఫార్వర్డ్ పెద్దగా ఉండకుండా లాభం మాత్రమే ఉండేటట్టు. ఇలా లెక్క చూసుకున్న తర్వాత ఆ లాభం ఏదైతే ఉంటుందో ఆ లాభాన్ని మళ్ళీ మొత్తం పెట్టుబడి పెట్టకుండా ఎమర్జెన్సీకి ఉపయోగపడాలంటే దాచిపెట్టుకోవడానికి ఏం చేసేవారు, బంగారం కొనేవారు. అలా వచ్చింది. ఇప్పుడు ఏమైంది, 100 రూపాయలు లాభం వచ్చింది అనుకో అమ్మా. ఆ 100 రూపాయలు మళ్ళీ పెట్టుబడి పెట్టేస్తే రేపు పొద్దున మొత్తం మునిగిపోతే వీళ్ళ గతేమిటి? ఏ కారణంగా అన్నా ఇప్పుడు మనకి చూస్తున్నాం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఏ రోజు ఏదేమవుతుందో తెలియని పరిస్థితి ఉంది. అవునమ్మా. ఏ రోజు 100 రూపాయలు కూడా పనికొస్తాయో రాదో తెలియని పరిస్థితి అయిపోయింది. అదే పరిస్థితిలో ఉన్నాం. అట్లాంటప్పుడు ఏమాత్రం విలువ తగ్గనటువంటిది ఏది ఉందంటే బంగారం మాత్రమే. కనుక బంగారం కొనేసుకుని పెట్టుకుంటారు. ఇది సాధారణంగా ఆడవాళ్ళు అడుగుతారని మనం పొరపాటు పడుతూ ఉంటాం. అవును, పొరపాటు పడుతూ ఉంటాం. అనగానే మనకి ఆడవాళ్లే కనిపిస్తారు. కానీ ఇంతంతలా గొలుసులు వేసుకున్న మగవాళ్ళు మీకు కనపడరా అమ్మా? ఇంతంత కంకణాలు, బ్రేస్లెట్స్, గొలుసులు, ఏమి గణేష్ చూపిస్తున్నాడమ్మా, నాకేం లేదు అనేసి. గణేష్ కు లేకపోవచ్చు, గణేష్ వ్యాపారస్తుడు కాదు కదా. కాదు, వ్యాపారస్తుడైతే వేసుకునేవాడు. అదే కదా. అంటే రేపు పొద్దున తనకు అప్పివ్వాలంటే ఒంటి మీద ఉన్న బంగారం చూసి ఇస్తారు. వీడు ఇవ్వలేకపోతే 4 తన్ని వాడి బంగారం లాక్కుంటామని. ఎంత నమ్మకం, ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అందుకని బంగారం కొనడం అన్నది అలవాటైంది.
అవును. తప్పనిసరిగా మొత్తం కాకుండా ఇంతన్నా మనం పక్కన పెడదామని. వాళ్ళెవరూ పొలాలు కొనరు, మీరు గమనించారో లేదా, వాళ్ళెవరికి పొలాలు ఉండవు. మహా ఉంటే ఒక ఇల్లు ఉంటుంది, ఎక్కువ ఇళ్ల మీద ఇన్వెస్ట్ చేయరు కదా. అవును. మొత్తం వ్యాపారమే కదా. ఎక్కడన్నా నష్టం వస్తే ఇబ్బంది పడకుండా దాన్ని అసెట్ లాగా పెట్టుకుంటారు. అందుకని సరే ఆడవాళ్ళు ఇది అవకాశమే కదా అని రకరకాల నగలు చేయించుకుంటారు. అలా వచ్చింది. పైగా ఆడవాళ్ళు చేయించుకునే నగలేమి పెద్ద బరువుగా ఏముండవు, ఇంతంతలా గొలుసుల్లా అంత ఉండవు అవి, కానీ వీళ్ళకి వెరైటీ ఉంటాయి. అలా వచ్చింది. అది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మాకు కొన్ని 100 ఎకరాలున్నా ధనత్రయోదశి నాడు బంగారం కొనాల్సిందే. నాకు నెల జీతం హానిగా సరిపోతున్నా బంగారం కొనాల్సిందే, అప్పు చేసైనా బంగారం కొనాల్సిందే అనేటటువంటి అలవాటుకు వచ్చిందమ్మా. మరి కొంచెం అర్థం చేసుకుంటే ఏం చేయాలో అర్థం అవుతుంది, తప్పకుండా. తప్పనిసరిగా అసలైన ధనం, ఆరోగ్యం, దానికోసం ప్రయత్నం చెయ్యండి. అప్పుడు ఒంటి మీద బంగారం పెట్టుకున్నా, బంగారం లాంటి ఆహారం తిన్నా ఒళ్ళు బంగారం లాగా ఉంటుంది. ఆ రోజుల్లో ఆ విధంగా అంటే బంగారానికి కాస్త ఇన్వెస్ట్ చేసుకునేవారమ్మా. ఇప్పుడైనా అదే సరైనటువంటి పద్ధతి ఏమో అనిపిస్తోంది. ప్రస్తుతం బంగారం యొక్క ధరవరలు గనక మనం చూసినట్టయితే అదే సరైన పద్ధతి ఏమో అనిపిస్తోంది. అది ఎప్పటికీ కూడా ఏమాత్రం అటు ఇటు తేడా వచ్చేదేం లేదు, తక్కువ అయ్యేటటువంటిది లేదు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తారు, వెళ్ళి వాళ్ళకు వచ్చేటటువంటి దాచుకున్న 1,00,000 2,00,000తోనో పొలం కొనలేరు, ఇల్లు కొనలేరు. కొనగలరా? అస్సలు కొనలేము. రేపు ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది, బంగారమే కొనుక్కోవడం మంచిది అని కొనుక్కుంటారు. కొనుక్కోండి, తప్పేం లేదు. కానీ అప్పు చేసి మాత్రం కొనకండి. మీకున్నటువంటి దాంట్లో ఉన్నటువంటిది దాచుకోదలుచుకున్నది ఏదైతే ఉందో అది బంగారం రూపేణా దాచుకోవడానికి తగినటువంటి సమయం ఇది, అది చేసుకోండి. చాలా సంతోషం. నమస్తే.